కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషించిన చిత్రం వీరచంద్రహాస్. కేజీఎఫ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమా ద్వారా దర్శకునిగా మారారు. ప్రతిష్టాత్మక హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ఓంకార్ మూవీస్ పతాకంపై ఎస్ఎస్ రాజ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం కన్నడలో భారీ విజయాన్ని సాధించింది. కంచి కామాక్షి, కోల్కతా కాళీ క్రియేషన్స్ పతాకంపై ఎంవి రాధాకృష్ణ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 19న రిలీజ్ కాబోతోంది. దీంతో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నాకు అంత తెలుగు రాదు, సో ఏదో మాట్లాడుతున్నాను జస్ట్ బికాస్ ఆఫ్ ద ఆల్ తెలుగు మూవీస్, ఆల్ హీరోస్, ఆల్ డైరెక్టర్స్. బికాస్ ఆ మూవీ చూసినే నేను ఏం మాట్లాడుతానో జస్ట్ బికాస్ ఆఫ్ ద మూవీ. సో అలాగే నేను తమిళ్ నేర్చుకున్నది జస్ట్ బికాస్ ఆఫ్ ద మూవీ. సో చాలా టైం నుంచి ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్ హియర్, ఎస్పెషల్లీ మణి శర్మ సార్. సో ఆయన పాట అన్నీ విని 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 సో కమర్షియల్గా పాట అంటే ఇలా ఉండాలి అని మనసుతో అనుకుంటాను యాక్చువల్లీ. సో కమింగ్ టు దిస్ పాయింట్, వీరచంద్రహాస మనకందరికీ ఒక ఆప్షన్ దొరుకుతుంది, లైక్ భగవంతుడు ఇచ్చేస్తారు. సో మ్యాజిక్ స్టిక్ అది వచ్చిన తర్వాత ఆ మ్యాజిక్ స్టిక్ని రైట్గా యూజ్ చేయాలి. సో ఇది నా రెస్పాన్సిబిలిటీ. సో ఒక 8th స్టాండర్డ్ ఫెయిల్, లైఫ్లో నేను చూసేది అన్ని డిజాస్టరే. అప్ టు ఉగ్రం వచ్చిన తర్వాత ప్రశాంత్ సార్ నన్ను చూసి ఈయన ఏదో చేస్తాడు అని సెలెక్షన్ వరకు. సో మై లైఫ్ ఇస్ లైక్ డిజాస్టర్. ఏం టచ్ చేసినా అది డిజాస్టర్. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినటువంటి బ్రాడ్కాస్టింగ్ టీమ్, ఛానల్స్, మీ అందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. ఎందుకంటే మీరు లేకపోతే ఏ సినిమా కూడా ముందుకు వెళ్ళడానికి ఉండదు. ఎంత అద్భుతమైనటువంటి క్రియేషన్ అయినప్పటికీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే ఒక గురుతరమైనటువంటి బాధ్యత మీ అందరిలో ఉంటుంది. దానికి మేమందరం కూడా, మా టీం అంతా కూడా ఆల్వేస్ వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. మీరు ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ ప్రెస్ ఈవెంట్కి వెళ్ళినట్టున్నారు. సో అందుకే కొంత లేట్ అయింది, బట్ చాలామంది వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాను కూడా మీరు అద్భుతంగా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిన బాధ్యత మీ పైన ఉంది. సో ఈరోజు ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మన రవి బస్రూర్ గారుతో స్టేజ్ పంచుకోవడం అన్నది ఐ ఫీల్ దట్ ఈస్ ఏ ప్రివిలేజ్ అండ్ ఆనర్. సో ఎందుకంటే మ్యూజిక్ అనేది కూడా నాకు ఇట్స్ ఏ ప్యాషన్ ఫర్ మీ, నాకు పర్టికులర్లీ. సో అటువంటి నాకు రవి గారితో ఈరోజు ఆయన పరిచయం చేసినటువంటి మా రాధాకృష్ణ గారు, మా పార్ట్నరు, మీకు కృతజ్ఞతలండి. చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి బెంగళూరు అనేది నాకు చాలా వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అండి. ఎందుకంటే నాకు నా కెరియర్ అక్కడే స్టార్ట్ చేశాను. నేను 1989లో ఇంజనీరింగ్ అయిన తర్వాత నా ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి యూపీలో చేశాను 9 months. ఆ రోజుల్లో బెంగళూరు అనేది గార్డెన్ సిటీ అంటారండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 80s. కన్నడలో అఖండ విజయం సాధించిన వీరచంద్రహాస 100 days రన్ అయింది. ఈ మధ్యకాలంలో 100 days రన్ అయిన సినిమా మనం విన్నది వీరచంద్రహాసే. దీన్ని తెలుగులో కంచి కామాక్షి, కలకత్తా కాళీ క్రియేషన్స్, జేఎస్కే ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్, రవి బస్రూర్ స్టూడియోస్, ఓంకార్ మూవీస్ తెలుగులోకి తీసుకురావడం జరిగిందండి. ఇది ఒక భారతీయ నాగరికత, సంస్కృతికి సంబంధించిన యక్షగానం అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది. వీరచంద్రహాస సబ్జెక్ట్ అందరికీ తెలిసిందే. ఈ యక్షగానంలో వీరచంద్రహాస ఎలా ప్లే చేశారన్నది ముఖ్యమైన ఇంపార్టెంట్. అలాగే రవి బస్రూర్ గారి గురించి నేను చెప్పాలని అవసరం లేదు. రవి బస్రూర్ గారి గురించి నేను చెప్తే చాలా చిన్న విషయం అవుతుంది. కేజీఎఫ్ 1, 2, సలారు, రాబోయే ఎన్టీఆర్ గారి సినిమా కానీ ఇంకా అనేకమైన సినిమాల్లో వాళ్ళు మ్యూజిక్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఆయనే డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా. ఇంకా ఆయన డైరెక్షన్లో ఇది మొదటి సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది. తర్వాత కూడా 2-3 సినిమాలు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయండి. తప్పకుండా ఈ యక్షగానం మీద ప్రిపేర్ చేసిన ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు. కంపల్సరీ ఇక్కడ కూడా మంచి విజయం సాధిస్తుందని, వీరచంద్రహాస విజయదరాసం ఖాయమని నేను అనుకుంటానండి.